గాక. ఆమేన్. ఆమేన్. మనము కొన్ని వారాల క్రితము నుంచి ప్రకటన 12:12లో ఉన్న నిగూఢ భావాలను కొన్నిటిని గత వారం ధ్యానించాము. మరికొన్నిటిని మన ముందు ధ్యానిద్దాం. అయితే మీరు నాకు కొన్ని అంశాలలో చదువువారు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ కూడా దయచేసి సహాయం చేయండి. ఏ ట్రాన్స్లేషన్? ఇంగ్లీషుని కూడా పట్టుకొని ఉండండి. నేను చెప్తాను, 1 లేక 2 ఆ రెండిటి వరకు జాగ్రత్తగా ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, అల్పులము, అయోగ్యులము నాయన. నీ రాకడ ఎంత దగ్గరలో ఉందో తెలుసుకుని సిద్ధపడే కృపనివ్వు అయ్యా. అయ్యా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నోటికి బోరగా నీవే చేసుకొని మాట్లాడయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి మేము మా కుటుంబాలను సిద్ధము చేసుకొని నీ రాకడకు ఎత్తబడు గుంపుగా సహాయపడుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 12:2 ఒకసారి మరలా ధ్యానించండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా మనకు తెలియచేసేవాడు. గత వారంలో భూమి, సముద్రమా నీకు శ్రమ అన్నాడు కదా. భూమి, సముద్రమా మీకు శ్రమ అని పిలిచినప్పుడు 2 విధాలైన శ్రమ ఉన్నది అని గ్రహించాం. ఒకటి, ఆదాము కాలములో పాపము జరిగిన నాటి నుండి భూమి మూలుగుతూ ఉన్నది. సృష్టి మూలుగుతూ ఉన్నది, వేదన పడుతూనే ఉంది. ఇది ఒక శ్రమ. భూమి అంటే భూమి మీద నీవు నేనే. ఈ సృష్టి అంతా ఎప్పుడు నాకు విడుదలొస్తుందా అని మూలగడం ఒక శ్రమ. రెండోది, 7 ఏండ్ల విడుదలకు సమయమైన అదే సమయమందున్న 7 ఏండ్ల భయంకరమైన శ్రమ. ఇక్కడ నీవు నేను చూడవలసింది ఏంటి అంటే, ఈ 7 ఏండ్ల మహాశ్రమ కాలము సమీపమైనందున భూమి, సముద్రమా నీకు శ్రమ అన్నాడు. ఈ భూమి అనగానే, సముద్రం అనగానే దేనిని సూచిస్తుంది చెప్పండి? కనిపించే సముద్రమా కదా? కాదు. మరలా చెప్తున్నాను, సముద్రము అనగానే బైబిల్ అంటుంది, యెషయా గ్రంథము 7వ అధ్యాయము
22 రకాల ప్రజలు ఇక్కడ కనపడుతున్నారే. 2 రకాల ప్రజలు. భూమి అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళు, సముద్రము అంటే మరొక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళిరువురు శ్రమ పొందబోతున్నారు. వీళ్ళిద్దరూ విడువబడే ప్రజలై ఉంటూ ఉన్నారు. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, నీ ఆత్మను శుద్ధి చేసుకోండి అని దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక హెచ్చరిక చేశాడు. ఇప్పుడు చదవండి యెషయా 57:20 తెలుగులోనే. నేను ఇంగ్లీష్ అని చెప్పినప్పుడే ఇంగ్లీష్ చదవండి. 57:20 అంటే ఉమ్. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి అద్దుగో వారు. చాలమ్మా. అది నిమ్మలింపలేనివారు అంటే లోకస్తులో యేసుక్రీస్తు రక్తములో కడగబడనివారు, భక్తిహీనులు, బుద్ధిహీనులు. నీవే పేరుతో పిలిచినా పర్వాలేదు, దేవుడు లేడనే వాళ్ళు వాళ్ళలో కొందరైతే, దేవుని ఎరగమనే వాళ్ళు కొందరైతే, ఈ దేవుడు మాకొద్దని వెళ్ళేవాళ్ళు ఇలా నీవెవరినైనా తీసుకోయిరా. సముద్రం అంటే ఆ కనిపించే సముద్రము అది శరీర సంబంధమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ సంబంధమైన రెండవ ఖడ్గము కొననే చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము రెండంచుల వాడిగలిగినది. ఇప్పుడు సముద్రం అనే వాళ్ళు నీ కళ్ళ ముందు ఎందరో ఉంటున్నారు. ఇక రెండో వర్గం ఉంది, భూమి లేక నేల. ఇదెవరో తెలుసా? ఆయన మహిమతో నింపబడిన జనమే. ఎందుకంటే పాపము లేకముందు అదంతా దేవుని మహిమతో నింపబడింది. చాలా జాగ్రత్తగా గమనించండి. పాపము ప్రవేశించగానే ఆ నేల ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అనగా దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క బిడ్డలు. ఇక్కడ జలము అన్నప్పుడు, నీరు అన్నప్పుడు ప్రకటన 17వ అధ్యాయము 15వ వచనములో విస్పష్టంగా ఆత్మీయ మర్మం తెలియచేస్తున్నాడు. నీవు చూసిన ఈ నీళ్లు ఉన్నవే, ఇవి నీళ్లు కాదు, ఇదిగో ప్రజలను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని, జన సమూహములను చూపును అన్నాడా లేదా? అవును. చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ ఆ వేశ్య ఉన్న చోటు నువ్వు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. విస్పష్టంగా అంటున్నాడు. కనిపించే చేపలు, కప్పలు, తిమింగళాలు కలిగిన ఈ నీరు కాదు, ఆత్మ సంబంధముగా మరొక భాగం తెలుపుతూ ఉన్నాడు. ఆ నీళ్లు ఉన్నాయివే, అవి ఉప్పు నీరు. ఆ ఉప్పు నిస్సారమైన బ్రతుకులవి, లోకానుసారముగా ప్రభువు మహిమను చూడనివి. ఇంకొన్నున్నాయి, భూమి నా మహిమతో నింపబడిన ప్రజలు. ఇందులో క్రైస్తవులుగా ఉన్నవారు, ప్రార్థనా జీవితాలుగా ఉన్నవారు, విశ్వాసులని పిలువబడుతున్న ఆ కుటుంబాలలో 2 విషయాలు పాపపు జీవితాలుగా ఉన్నాయి, సరిదిద్దుకొనలేని బ్రతుకులుగా ఉన్నాయి. భూమి అనగానే శ్రమ కలిగిన భూమి, మామూలుది కాదు. ఏ భూమి? భూమి నీకు శ్రమ. శ్రమ. ఈ శ్రమ అనగా ఈ శ్రమలు విడువబడే బ్రతుకులివి. ఎవరు అంటే ఏ జీవితము యేసు రక్తములో కడగబడ్డ తరువాత దిద్దుకోలేక ఇంకా పాపములోనే ఉండి ఇంకా పవిత్రతను మానలేక ముళ్ళ తుప్పల వంటి జీవితం. ఆదాముతో ఆ రోజే చెప్పాడు, ఆదామా నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. చెప్పింపబడింది. ఈ నేలలో నుండే నీవు నేల ఆదామా. నేల, ఆదాము అవ్వ అంటే నేల అని అర్థం. ఆదికాండం 3:19. ఈ నేల నీవే, ఈ నేల నీ హృదయమే, ఈ నేల నీ జీవితమే, నీ కుటుంబం.
ఈ నేల శపించబడుతుందా? అనేక విషయాలలో లోక సంబంధమైన వాటిలో పడుతుందా? దేవుని మహిమ కోసమే నిన్ను నిర్మాణం చేశాడు. ఆదాము అంటే మన్నే. ఈ మన్ను శపించబడింది. ఎలాగో తెలుసా? ముళ్ళ తుప్పలు. ముళ్ళు అంటే చాలా మంది సేవకులు కూడా ఒక చిన్న మిస్టేక్లో పల్టీ కొడుతుంటారు. ఏంటంటే రోగాలు వస్తుంటాయి కదా. ఈ షుగర్లు, బీపీలు ఈ రాగానే ఏమంటారు? యేసయ్యకే, పౌలుకే ఇక గలుపుతుంటారు బైబిల్లో. ఈ రోగాన్ని ముళ్ళు చేస్తారు. రోగము ముళ్ళు అని బైబిల్లో ఎక్కడ ఏ అధ్యాయం ఉందో మరి నాకు తెలియదు. గాయాలనుంది, వ్యాధులనుంది. కానీ ముళ్ళు అనగానే, ముళ్ళంటే ఏంటిది? చెప్పేవాళ్ళు కూడా కనబడారంటారా? పో పో. శ్రమ. ముళ్ళంటే శ్రమ. చక్కగా చెప్పారు. ఇంకా ఇంకా అన్నానంటే మీరు కొమ్మలు చెబుతున్నారు. కాండమే వేరే కావాలి. ఇంకా పాపం. అది ఈ సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 15:50 నుండి చూడండి. మరణమా, సహోదరులారా, నీ ముల్లెక్కడ? 1 కొరింథీ 15:50 నుంచి, మరణమా, మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా, మరణపు నీ ముళ్ళు. విజయం ఎక్కడ? పాపము. ఆయన అంటే నీకు తెలియదేసయ్యా, మరణ ముళ్ళు శ్రమలు అని అనలేం కదా. అంటే నీలో ఇంకా ముళ్ళుందేమో. చేసిన అపరాధాల తలంపులు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉండినట్లయితే ఆ రాకడలో విడువబడతావు. నీ బిడ్డలను నిన్ను కాపాడుకొని నిరంతరము రక్షణలోనికి నడిపించుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి గచ్చ పొదలంటే ఆ రోజు ఏం మొలుస్తాయి అన్నది? ముళ్ళ గచ్చ తుప్పలే. పొదలు, బలు రక్కసి చెట్లు మొలుస్తాయి. గచ్చ పొదల ఆదికాండం 3:17 నుంచి లేక 19 నుంచి 21లో ఆయన అంటున్న మాట, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు గచ్చ మొలిపించును. పొదలను మొలిపిస్తుంది. గచ్చ పొదలంటే గచ్చు, రాతి నేల, కఠిన హృదయం, పాషాణ బ్రతుకు, లెక్క చేయని తంపరి బతుకు. వాక్యమును విన అవకాశం ఇవ్వలేని బ్రతుకు. వారి హృదయము కఠినమైన మనస్సులుగా. ఈ రోజున నీ ఇంట్లో ఉన్నారా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా నిరాకరించే కఠినత్వం నీలో ఉందా? నీ బిడ్డల్లో ఉందా? పరిశోధన చేయి. ఈ 2 వర్గాల ప్రజలను అంటున్నాడు, భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమ. ఎందుకంటే ఆ దినాలలో నీవు నేను ఉన్నాం. ఆ దినాలలో నీవు నేను ఉన్నామా? ఇప్పుడు జాగ్రత్తగా గత వారములో జరిగిన వాటిని నెమరవేయండి. ఏం జరుగుతుంది? దానియేలు 10వ అధ్యాయము 1 చూడండి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా హోలీ స్పిరిట్ తెలియచేస్తున్నారు. పారసీక రాజు కలిగి గుర్తించాలి. పారసీక రాజు ఈ కోరెషు భయంకరమైన పరిపాలన శ్రమలు పాటించక మునుపే, రాకమునుపు ఒక కార్యమును ఆయన తెలుపుతున్నాడు. మేల్కోమని, దిద్దుకోమని,
సరి చేసుకోమని ఒక ముందు జరగబోయేది ఎప్పుడు చెప్పాడో తెలుసా? దానియేలుకి 2,500 సంవత్సరాల క్రితమే నేడు జరుగుతున్నది తెలియచేశాడు. అందుకని ఎలా తెలిసింది దానియేలుకి అక్కడ చెబుతున్నాడు. పారసిక రాజగు కోరేషు పరిపాలన కాలములో ఆ రోజు పారసీక దేశము ఇజ్రాయేలుకి మిత్రుడా. పారసీక దేశం అంటే ఇరాన్. ఇరానా. హల్లెలూయా. 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 ఒకప్పుడు మిత్రుడు పారసీక దేశపు రాజు. అతన్ని కోరేషు ఆధ్వర్యంలో మూడవ సంవత్సరమున మందిరం జరిగింది. 2వ సంవత్సరమున మూడవ సంవత్సరమున ఆ బెల్షాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. ఒక సంగతి గొప్ప యుద్ధము ఆ కాలంలో ఒక సంగతి బయలుపరచబడిందంట. ఇప్పుడు జరగబోయేది అప్పుడు దేవుడు చూపించాడు. గొప్ప యుద్ధము జరుగునను మాట ఆ నాకు సంగతి నిజమే. చెప్పబడింది. అది నిజమే. అది నిజము. దానియేలు దాన్ని గ్రహించెను. అది ఎలా దర్శనము గ్రహించడి? అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. అది దర్శనము వలన దేవుడు దానియేలుకి బయలుపరుస్తున్నాడు. దానియేలుకే ఎందుకు బయలుపరిచేది అంటే, దానియేలు ఈ ఉన్న వారందరిలో ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. నీలో నాలో ఆ వ్యక్తిత్వం గనక ఉంటే ఆ పేరు నీకు నాకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ గ్రూపులో ఉన్న మనందరము కూడా ఆయన ఎడల ఆయన చిత్తములో ఏమై ఉన్నామో అదే అధ్యాయం 11వ వచనం చూడండి. మరి అలా ఉన్నారా లేదో ఆలోచన చేయండి. అట్టి వారిగా ఉండినట్లయితే అట్టి వారికి దేవుడు ఆయన మర్మములను బయలుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. 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 11వ వచనం చూడమ్మా. దానియేలు ఆ నీవు బహుప్రియుడవు గనక అద్దుగో, నేను నీ యొద్ద- నీవు బహుప్రియుడవు గనుక నీ నేను నీ- మర్మములు తెలపడానికి నేనే వచ్చానయ్యా. ఆయనే మన లోపల ఉండి మనతో మనకు నిగూఢ భావాలు ఆయన ప్రియులకు చెప్తాడు. ఆదికాండము నుంచి ప్రకటన వరకు ఎందరో ప్రవక్తలున్నారు. అపోస్తులు 12 మంది ఉన్నారు. కానీ వారందరిలో కొందరికి జరగబోయే వాటిని వివరించువాడై ఉన్నాడు. నేడు మనకును ఆయన వివరిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. లేరు. ఎందుకంటే పిల్లలు, కుటుంబము ఇంత తొందరగా రాకడొస్తే ఎట్టయ్యా? వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళ చదువులు అనుకోకండి. మనం ఎంత ప్రయాసపడ్డా ఆ పరలోకపు విందు కోసమే ప్రధానమైన దైవన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఇప్పుడు 13వ వచనాన్ని చూడండి. ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక చక్కని మాట నేను మరలా మీకు క్రోడీకరించి చెప్తాను. పారసీకుల రాజ్యాధిపతి ఆ 21 దినములు నన్ను ఎదిరించెను. ఆ ఇంకా పారసీకుల రాజుల సముఖమున ఇంకా వారి సముఖములో నేనున్నాను. నేను నిలుచుండగా ఇక్కడ నేను అంటే ఇజ్రాయేలు జనాన్ని చూపిస్తుంది. బీదలకు అప్పిచ్చు వాడు ఎవరికి ఇచ్చినట్టు? యెహోవాకు దేవుడికి ఇచ్చినట్టు. అది బీదకి ఇచ్చావు నువ్వు, కానీ ఎవరికి ఇచ్చేది? దేవుడికి ఇచ్చింది. అంటే ఇజ్రాయేలు జనము అనగానే ఆయన ప్రజలను తాకినవాడు, ఆయన ఎదురుగా తాకినవాడని ఆయన ఎంతగా అంటూ ఉన్నాడు చూడండి. ప్రియ దైవ జనమా, ఇప్పుడు జాగ్రత్తగా క్రోడీకరిద్దాం. ఎదిరించెను, ఈ ఎదిరించి ఇంకా నేనున్నాను. యుద్ధం అనేది ఇంకా పోలా.
అలా ఈ ఇరాను తోటి జరుగుతుంది. నేడున్నది ఇప్పుడు వేల ఏండ్ల క్రితం బయలుపరిచింది కంపేర్ చేద్దాం. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మనమందరము ఆయన ప్రియులమని ఎరిగి జాగ్రత్తగా గమనిద్దాం. యుద్ధము జరుగునను మాట నిజమే. నాకెలా తెలిసిందో తెలుసా? దర్శనము. దర్శనము వలన నాకు తెలుసుకున్నాను. ఏమిటి అంటే చిట్ట చివరి దినాలు జరగబోతున్నాయి. దినములంతమందు, కాలములంతమందు, అంత్యకాలమందు ఒక గొప్ప యుద్ధము జరగబోతూ ఉంది. ఆ యుద్ధములో ఇరాన్ ఎంటర్ అవుతుంది. ఇరాన్‌కి అసలు సంబంధమే లేదు. ఎందుకో తెలుసా? మీకింతకు మునుపే దాన్ని యెహెజ్కేలు 48, 30-35 వచనాలు చదవాల్సిన పని లేదు. కానీ అబ్రహాముకు దేవుడు ఒక నేల ఇచ్చాడు. ఆ నేల ఇప్పుడు అన్యాక్రాంతమైపోయింది. 3 వైపుల వచ్చారు, కట్టబడ్డారు. కానీ ఒకవైపు ఇంకా కట్టబడలేదు. అనగా ఇజ్రాయేలు దేశము వచ్చినా కూడా ఇజ్రాయేలు 1948 సంవత్సరము మే 15న ఇజ్రాయేలు స్థాపించబడ్డా కూడా ఇంకా ఒకవైపు నిస్సార స్థితిలోనే ఉంది. ఆ ప్రాంతం ఎవరికిచ్చాడనేది ఇంతకు మునుపు చెప్పాము. మర్చిపోయారా? దక్షిణ భాగము ఎవరికిచ్చాడు? షిమ్యోనుగు, ఇస్సాకారు, షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూను. జెబూలూను. ఈ మూడింటిని ఎవరు ఆక్రమించారు? గాజా, బోస్రా, పాలస్తీనా. పాలస్తీనా వాళ్ళు. గాజాలో ఉన్నవారు తన సహోదరులైన హమాసు లేక ఏశావు సంతానం. అమాలేకీయులో మరలా చెప్తున్నాను. బోస్రా అన్యజనాంగం. అరబ్బులు. మూడవది పాలస్తీనా. పాలస్తీనా అన్న ఫిలిస్తీ జనాంగముతో కలిసిన అరబ్బులు, ఇంకా లోకమందు అన్యులు. ఈ 3 ప్రాంతాలు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు. ఆదికాండం 13-17లో నీవెంత మేరకు సంచరిస్తున్నావో అది నీ బిడ్డలకు నీకు వాస్తవముగా ధారాదత్తం చేస్తున్నా. అయితే వాళ్ళు చేసిన అపరాధాలతోటి, వారు చేసిన అతిక్రియలతోటి వారు ఆ ప్రాంతమును వదిలిపెట్టి దేశాలకు కొట్టివేయబడ్డారు, లేక చెదిరిపోయారు. ఈ అంత్య దినాలలో దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు. ఈ సమకూర్చడానికి ఒక బూరను ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, అంత్య దినములలో, ఈ దినములాంతములో మీరు గ్రహించండి. ఆ రోజున దానియేలు 12వ అధ్యాయము 4లో నీవు ఈ మాటలను ముద్రవేయి. ఎందుకంటే ఇది అంత్యకాలానికి చెందింది. చదవం ఒక్కసారి. ముద్రింపుము అని. దానియేలు, ఆ, నీవు ఈ మాటలను మరుగు చేసి ఆ. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అదిగో అంత్యకాలములో ప్రజలు జ్ఞానులు పరిశుద్ధాత్మ మహిమతో, మరింత మహిమతో నింపబడేవారు ఉంటారు. అట్టి వారి ముఖాంతరములో నుంచి నేను మాట్లాడుతాను. ఇప్పుడు అంటున్నాడు ప్రకటన 22:10లో అంటూ ఉన్నాడు, ఈ మాటలను ఇక నీవు ముద్ర వేయవలదు. ముద్రలు విప్పాడు. అందుకని నీకు నాకు ఈ రోజున గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ వెలుగులో, మానవ జ్ఞానముతో, వివేకముతో నీవెంత వెతికినా కనుగొనలేవు. పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరిస్తేనే అది సాధ్యం.
ప్రియ దైవజనమా, ఇక్కడ అంటూ ఉన్నాడు, పారసీక రాజగు ఈ కోరేషు దినములలో నేను యుద్ధానికి వస్తున్నాను. అసలు అతనికి సంబంధమే లేదు, కానీ వెనక నుండి అతను వీరందరికీ ప్రధానమైన రాజుగా సహాయకారిగా ఉన్నాడు. ఎవరికి? హమాసుకు, బోస్రాలో ఉన్న ఈ అరబ్బు ప్రజలకు, ఫిలిస్తీయులతో కలిసిన అన్య జనాంగం, వీళ్ళందరికీ కలిగి సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక లాభం లేదని దేవుడు అతనికి ఇజ్రాయేలుకును వైరాన్ని, గొప్ప యుద్ధాన్ని పెట్టాడు. గొప్ప యుద్ధము జరుగును అంత్య దినాలలో, నేడు చూస్తూనే ఉన్నాం. ఆ సమయములో ఎవడొస్తాడట? మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి సంతోషంగా మన విడుదల దగ్గరకు వచ్చింది. ఈ లోకములో ఉండే వాటి నుంచి నిన్ను విమోచన చేసి ఆయన రాజ్యమునకు తీసుకొని వెళ్ళు. రాకడ దగ్గరలోకి వచ్చింది. రాకడకు ఎత్తబడే హృదయముతో నీవు ఉండాలి. అది గుర్తుపెట్టుకో. మిఖాయేలు అనగానే నీకెవరు గుర్తొస్తారు? ఇలాగ బైబిల్లో జాగ్రత్తగా వెతకాలి. మిఖాయేలు అని అనగానే బైబిల్లో 14 మంది మిఖాయేలు. ఇప్పుడు చూడండి, మిఖాయేలు అన్నావుక, మిఖాయేలు దూత అనలేదు, మిఖాయేలను ఒకడు. ఈ మాట చెప్పబోయే మునుపు నిగూఢమైన ఒక భావము మీ ముందుంచుతాను, అప్పుడు మీకు జాగ్రత్తగా అర్థమైంది. వచ్చాడు, ఇంత బాంబర్లు వేశాడు, డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. సహాయం చేశాడు, బంకర్ బ్లాస్ట్ అయ్యేటటువంటి వాటిని వేసి వెళ్ళిపోయాడు. మీరు అనుకుంటున్నారు మిఖాయేలు దూత వస్తాడు. దూత కాదే, మిఖాయేలను ఒకడు. ఇంగ్లీష్ లో నువ్వు జాగ్రత్తగా చూస్తే ద చీఫ్ ప్రిన్సెస్ ఆఫ్, ప్రపంచములో గొప్ప రాజులలో ఒకడు. గొప్ప రాజులు. ఇండియా గొప్పదా? డెవలప్ అవుతున్న కంట్రీయే కానీ గొప్పది, అభివృద్ధి చెందిన రాజ్యము కాదు, దేశం కాదు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వీళ్ళలో ఒకడు. మిఖాయేలను మాటకు అర్థం ఎతకాలి. ఇప్పుడు మీకు ఒక భావము, అర్థము, ప్రశ్న చెప్పి నేను ఆ భావాన్ని సులువు చేస్తా. ఒకరోజు దేవుని దూత యెషయా ద్వారా ఒక మాట అన్నాడు. చూడండి, యెషయా 7:14. మిఖాయేలు అంటే ఎవరో ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఆ మాట భావం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన సూచక క్రియ, సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏం పేరు? పెట్టారా లేదా? పెట్టారా? మత్తయి సువార్త 1:23 చదవండి, 25 దాకా. చూడండి ఒకసారి మత్తయి 1:23. ఇమ్మానుయేలు పెట్టారో లేదో చూద్దాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నిద్ర మేల్కొని ఆమె ఒక కుమారుని కనును. ఓకే అండి. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి. ఏం పెట్టమన్నాడు? పెట్టిన పేరేంటి? యేసు అని పెట్టారు. మరి ఇందాక అందరు ఇమ్మానుయేలు ఇందాక పొద్దున్న ప్రార్థన చేసినప్పుడు యేసయ్య అన్నారా? ఇమ్మానుయేలు అన్నారా?
యేసయ్యే అన్నామండి. అంటే అర్థం ఏంటి? దేవదూతేమో ఇమ్మానుయేల్ అన్నాడు, వీళ్ళు పోయి యేసు యేసు అని అన్నారు. పేరు కరెక్టేనంటారా? సరిపోయిందా? ఇన్నాళ్ళు వాక్యం చదువుతున్నాం కదా, సరిపోయిందా లేదా ఏం చెప్పరు? పెట్టాల్సిన పేరేంటి? యేసు అనే పెట్టారు. పెట్టమని రక్షకుడు. చెప్పిందే పేరు. ఇమ్మానుయేల్ అని పెట్టు. మరి సరిపోయిందంటారు, సరిపోలేదంటారు, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు ఈ మాట 2 సార్లు అడుగుతున్నారంటే ఇక్కడ భావము దీని మాటను బట్టి చూపిస్తాడు. రెండు వేరు వేరు. మిఖాయేలు మిఖాయేలు అంటే మిఖాయేల్ అనే పేరు గల్లోడు రావాలి కదా, వీడెప్పుడు వచ్చాడేంటి ఆలోచన రావాలి కదా. ఇప్పుడు యేసయ్య అని పెట్టమని దేవుడు పలకలేదే, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమంటే తీసుకొచ్చి యేసు అని పేరు పెట్టారు కదా. కానీ ఇక్కడ నీవు గమనించాల్సింది, మీరు చూడండి, ఇప్పుడు 1వ దినవృత్తాంతాలు ఈ మాటకు ముందు 2 అధ్యాయాలు చదవండి. 1వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 40 చండి. మెలకువ కలిగి ధ్యానించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దినాలు భయంకరంగా ఉన్నాయి, మెలకువ కలిగి ఉండండి, ప్రతి పదములో ఉన్న నిగూఢ మర్మములు తెలుసుకోండి. పరిశుద్ధాత్మ ఆయన ప్రియులకు బయలుపరచు మర్మములు మానవ జ్ఞానముతో వెతికి దాని వెంట పరుగులు పెట్టి పొరపాటులోనికి వెళ్ళొద్దు. ప్రతిదీ పరిశుద్ధాత్మ వెలుగులో లేఖనాలు మనము పరిశీలన చేయువారము మన గ్రూపులో. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఇప్పుడు 6:40 అండి. మిఖాయేలు కుమారుడు. అదేంటి ఈయన కూడా దూతేనా? కాదండి, కాదు, కుమారుడి పేరు సంఖ్యాకాండం 13:13లో కూడా ఇంకో మిఖాయేల్, ఇలా 14 మంది ఉన్నారే. మిఖాయేల్ అనగానే నీ మైండ్ అటుపోద్ది. అంటే ఈ మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా ఆలకించండి, గమనిస్తే మిఖాయేలు అను పదము, మిఖాయేలను పదము. ఇప్పుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు లేక మన రక్షకుడు అని భావం. అర్థమైందా? ఇప్పుడు యేసు అంటే కూడా రక్షకుడు అని. ఇమ్మానుయేలు అన్నా కూడా రక్షకుడు, తోడు లేక రక్షకుడే. అలాగే మిఖాయేలు అనే మాట రాగానే ఇప్పుడు ఆ పదము కలిగిన వాడు, ఆ మాట కలిగిన వాడు, ఆ మాటలో ఉన్న భావము కలిగిన ఒక వ్యక్తి వస్తాడో, నీకు సహాయం చేస్తాడో, బాంబులు వేసి నీకు తోడవుతాడో, బండలను బ్రద్దలు కొట్టు బ్లాస్టింగ్ అయ్యే వాటిని చేసి నీకు సహాయం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళాడా? ఇప్పుడు అతను ఎవరో చూద్దాం. 1వ తెస్సలోనికీయ 4వ అధ్యాయము 16వ వచనము. ఇందాక మీకు రిక్వెస్ట్ చేశాను కదా, మొదట తెలుగు చదవండి, తర్వాత ఇంగ్లీషు చదవండి. అదే పదాన్ని చూడండి. ఇప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను, అమ్మమ్మ నేను కూడా వస్తాను, ఇక్కడ అర్థం కావటం కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, చూడండి, ప్రధాన దూత శబ్దముతోను అన్నాడు. ప్రధాన దూత అంటే ఎవరు? గాబ్రియేలా, సెరాఫీమా, మిఖాయేలా, లూసిఫరా? ఈ మాట ఎక్కడంటది? యోధా పత్రిక. అక్కడ చేయబెట్టి చదవాల్సిన పని లేదు. యోధా పత్రిక 1:9లో ఉంటుంది. ప్రధాన దూత అయిన మిఖాయేలు ఉందా? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. అర్థంకో, ఇంకా చాలమ్మ, వద్దు వద్దు, మోషే శరీరాన్ని వద్దు. ఇప్పుడు వెనక్కిరా. ఇప్పుడు ప్రధాన దూత అని అక్కడ మెన్షన్ చేశాడు, ప్రధాన దూత మిఖాయేలు అన్నాడు. అక్కడ ఆగండి. ఆ తర్వాత
దేవుని బూరతోను దేవుని బోరతోనూ. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో ఆర్భాటముతో ప్రధాన దూత స్వరముతో దేవుని బూరతో. ఈ మాట ఎందుకు చదివించాను అంటే, ఇప్పుడు మిఖాయేలను ఒకడు సహాయము చేయవచ్చును అనగానే మీ మనస్సులు శరీర సంబంధమైన మిఖాయేలు వైపు కాకుండా, మిఖాయేలు యేసుక్రీస్తు అనగానే దేవుని వేశాడు. యొక్క దూత అని మీరు భావిస్తారు. ఇప్పుడు ఈ మాటను 1వ తెస్సలోనికీయ 4:16 ఇంగ్లీషులో చదవండి. For the Lord himself ఆ, shall descend from heaven with a Ah. shout, with the voice of the archangel, ఆగం. and with The voice of archangel. Archangel. ప్రధాన దూత వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ సౌండ్ ఆఫ్ ద అంటూ ట్రంపెట్. అతని పేరుని ఇక్కడ ప్రకటిస్తున్నాడా? and with the trump of God, అదిగో. and హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ట్రంప్ ఆఫ్ గాడ్. దేవుని మిఖాయేలు మాటలో ఉన్న భావము అంత్య దినాలలో నేను ఒక స్వరమును పంపుతూ ఉన్నాను. ఆ స్వరము పేరేమిటి? ఇప్పుడే ట్రంప్ ఆఫ్ గాడ్. దేవుని మిఖాయేలు. ఇంకా ఆనందంగా లేరు. దేవుని దేవుని బూర. బూర. మిఖాయేలు అంటే దేవుని వాయిస్ ఆఫ్ గాడ్. గాడ్. దేవుని బోర. ఆఫ్ గాడ్. దేవుని బోర అనువానిని నేను పంపుతూ ఉన్నాను. దేవుని బోర అనువాడు ఒకడు వచ్చి దేశము ఖండాంతరములు ద్వీప సముద్రములను దాటుకొని నీవు గెలవలేని భయంకర స్థితిలోనికి వచ్చునప్పుడు, నీ శక్తి చాలని స్థితి, ఎందుకంటే భూమి మీద అంతటా గెలవగలవు. 100 మీటర్ల లోపు అణ్వస్త్రాలను దాచిపెట్టారు. నీ శక్తి చాలదు గనక, నీ బాంబులు 10 మీటర్లు కూడా వెళ్ళలేవు గనక నేను నీకు సహాయకారిని పంపుతూ ఉన్నానంటున్న దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. మిఖాయేలు, ఆ రోజున నీవు గ్రహించు, నా నిగూఢమైన వాటిని నీకు బయలుపరుస్తున్నాను. ప్రతిదీ ఇక్కడ కొంత అక్కడ కొంత దాస్తూ ఉన్నాను. మర్మయుక్తముగా తెలియచేస్తున్నాను. నీకు మర్మములు తెలియవు గనక నీవు నన్ను అడుగుము. నీవు గ్రహించలేని నిగూఢ మర్మములను తెలియజేసేదాన్ని. బయలుపరుస్తాను. నీవు బహుప్రియుడవు గనక నీకు దగ్గరకు వచ్చి ఉన్నాను. ఈ రోజున మనము బహుప్రియులము గనక పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇమ్మానుయేలని అక్కడ పెడితే తీరా తీసుకొచ్చి యేసు అని పేరు పెట్టి దేవదూత ఒకటి చెబితే వీళ్ళు వేరేది పెట్టారు. ఏమిటయ్యా అంటే ఇమ్మానుయేలను మాటకు రక్షకుడు. ఆ మాటకున్న భావము మర్మముగానే దాచి యేసు అనగా రక్షకుడు, ప్రజలను ఆయనే కాపాడును గనక అదే విధంగా ప్రియ దైవజనమా, అదే విధంగా ఈ రోజున ఆ దినములలో గొప్ప యుద్ధం ఒకటి జరగబోతున్నదని నేను ఎరిగి ఉన్నాను అని ప్రకటిస్తున్న ఆ దానియేలు నాకెలా తెలిసింది అంటే, నాకు దర్శనము వలన నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఇది అంత్యకాలమునకు ముద్రించమంటున్నాడు. అంత్యకాలములో జనులు తెలివి జ్ఞాన వివేకములతో నింపబడతారు. యథార్థవంతులు దేవుని ప్రియులని పిలవబడతారు. అట్టి వారికి నేను బయలుపరుస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ శ్రమల నుండి విడుదల పొందాలి. ఆ శ్రమలకు గ్రహించినప్పుడు ఆయన ద్వారము యొద్ద ఉన్నాడని తెలుసుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మిఖాయేలు అన్నప్పుడు వ్యక్తి అయిన మిఖాయేలు కాదు. అద ట్రంప్ అయితేనేమి వ్యక్తి,
పంపు అయితేనేవి నీకు నాకు సంబంధము లేదు. ఒక వ్యక్తిగానే చూడాలి. నీవు జాగ్రత్తగా ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా నీవు గమనిస్తే ఇదే వ్యక్తి ద్వారా దానియేలు 9వ అధ్యాయము 25వ వచనములో ఆనాడే మీ ముందు ఈ మాటలు చెప్పడం జరిగింది. ఎంతమంది గ్రహించారో లేదో, ఎంతమంది గ్రహించారో లేదో మరలా చెప్తూ ఉన్నాను. చూడండి, దానియేలు 9:25. ఇదే వ్యక్తి ఇజ్రాయేలు సహాయము కోసమని ఈ వ్యక్తిని ఈ పనికి పెట్టాడు. అతను వ్యక్తిగతంగా పాపి అపరాధి అయితే అతని దండన అతనికి, కానీ ఇజ్రాయేలును దీవించువాడు దీవించబడతాడు. ఆ బాంబులేసిన తర్వాత నెతన్యాహు నోట గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ఇజ్రాయేల్ అన్నాడా? అన్నారా? ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఎక్కడ అతడు దీవెన అమెరికా దీవించబడుద్దని కాదు, వారి ఆంక్షను, వారి ఆ ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను. ఇశ్రాయేలా, ఇశ్రాయేలా అన్నాడు కదా. ప్రియ దైవ జనమా, ఇప్పుడు చదవమ్మ దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. యెరూషలేము ఇజ్రాయేలుకు రాజధానిగా ఇచ్చేసిన వాడెవడు? ట్రంపేగా. అమ్మ ఇచ్చాడా? జార్జి బుష్ తుస్సులు ఇచ్చారా? దేవుని పనికి ఎవరిచ్చారు? ట్రంప్ ఇచ్చాడు. ఈ మిఖాయేలును స్వరము కలిగిన వాడే, మిఖాయేలును స్వరము కలిగిన వాడు. మిఖాయేలు అనగా ట్రంప్ ఆఫ్ గాడ్. ఆ పదాన్ని దేవుడు నర్మగర్భముగా దాచి అతని చేతనే యెరూషలేమునిచ్చాడు. అతని ద్వారానే మీరు చూడండి, రాబో దినాలలో యెరూషలేము నిర్మాణములో అతను సూత్రపాత్రధారి కాబోతున్నాడు. మీరు చూడబోతున్నారు, పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ యెరూషలేము నిర్మాణములో పాత్రధారిగా ఉండబోతున్నాడు. మొదట ఇజ్రాయేలుకి యెరూషలేము ఇవ్వబడింది. ఆ తరువాత ఇదిగో అక్కడ వారు భయంకరమైన అణ్వస్త్రాలతో ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా వాటిని అక్కడ నుంచి తరలించి ఉండవచ్చు, లేకపోతే బ్లాస్ట్ అయి ఉండవచ్చు. అదేం జరిగినా సరే అది తిరిగి కట్టే లోపు ఈ నిర్మాణ క్రమాలను ఏర్పాటు చేశాడు. మన విడుదల ఎంత దగ్గరుందో గుర్తించాలని దేవుని సంకల్పం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 4 భాగాలు, 4 వైపులా అబ్రహాముకు వాగ్దానం చేసిన ఈ నేల. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, మీరందరూ చెప్పగానే మీ అభిప్రాయాలు, ఆశ కలిగిన వాళ్ళు, దేవుని ప్రియులు, ఆసక్తి కలిగిన వాళ్ళు చెప్తారు. ఏదో ఒకటి తప్పో ఒప్పో. నేనంటాను, ఏ సంవత్సరము ఈ మందిర నిర్మాణం జరుగుద్దా అని నేను కూడా ఎదురు చూస్తున్నా. సంవత్సరాన్ని నేను చెప్పలేను, కానీ కొద్ది సంవత్సరాలలో ఇది జరుగుద్దని మాత్రము పరిశుద్ధాత్ముడు నాకు చెప్పి ఉన్నాడు. అదట్టం ఏ నెలలో జరిగిద్దని ఎక్కడైనా ఉందా? లేదు. మందిర నిర్మాణం ఎప్పుడన్నా ఏ ఫలానా నెలలో జరుగుద్దని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదని కదా. చదువుతామా? ఉందో లేదో? నాకు లేదన్నారు. దేవుడు ఎప్పుడు మొదలు పెట్టాడు? చూడండి, ఇప్పుడు మొదటిగా ప్రసంగి ఇది తుంచి ఇప్పుడు కొన్ని మాటలు చదువుదాం.
ఇది నిగూఢ భావం. ఇంకా చాలా ఉంది. నేను చాలా రెఫరెన్స్లు పక్కన పెడుతున్నాను తేలిగ్గా అర్థం అవ్వాలని. ప్రసంగి 1:9 చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. అదుగో మునుపు ఉన్నదే. ఇక ఇక ఉండబోతున్నది. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇంతకు ముందు ఏదో జరిగింది సూర్యుని కింద, అదే ఉంటది అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఎతికారా మరి? అవును, మొట్టమొదటి మందిరం ఎప్పుడు కట్టారబ్బా? రెండోసారి మందిరం ఎప్పుడు కట్టారబ్బా? ఈ రెండు ఇంతకు మునుపు ఉన్నవి అంటే మూడో మందిరం ఎప్పుడు ఉండాలా? అదే సమయం. అంటే ఆ టైం. అదే సమయంలో ఆసక్తి కలిగిన అదే సమయం. బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తెలీదన్నారు, ఉమ్. ఇందాక తెలీదన్నారు, గమనించలేదు కదా. ఇప్పుడు గమనిద్దామా? గమనిద్దాం. మునుపు ఉన్నదే ఇదే ఇక ఇప్పుడు ఉండబోయేదే. ఉండబోదు. ఇంతకు ముందు ఏ నెలలో కట్టారు, ఏ క్షణం జరగబోదు. ప్రారంభించారు, ఏ దినం ప్రారంభించారో నేడు కూడా కట్టే క్షణాలయ్యే. జరిగింది ఇప్పుడు జరుగుతుంది. నేనల్లా, మన ప్రియుడైన సొలొమోను చెప్పాడు. ఇప్పుడు మనము మందిర నిర్మాణ నెలను లేక దినాన్ని చూద్దామా? చూద్దాం. 1వ రాజులు 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎప్పుడో అక్కడ రాశాడు కదే. 480 సంవత్సరాలు. అయితే ఆ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఆ. 480వ సంవత్సరమందు ఆ అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ 4వ సంవత్సరమందు సంవత్సరం. ఆ దీపావళి 2వ మాసమున ఇక్కడ చూడండి. అతడు యెహోవా ఎప్పుడంట? అమ్మ స్పీడ్కి వెళ్ళావా? ఆ పదం దీపను చదవమ్మా. 2వ మాసం దీపు అను రెండవ 2వ మాసం. మాసం 2వ మాసమున అతడు యెహోవా మందిరమును యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ఆరంభించెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 ఆ మొట్టమొదట మందిరాన్ని జీపు అను 2వ నెల. ఇప్పుడు 1వ దిన వృత్తాంతాలు 6:37 చూడండి. మళ్ళీ అక్కడ జెఫన్యా. అదే చేశాడు. జఫన్యా తహాతునకు పుట్టెను. 1వ రాజులు 6:37. ఓ సారీ అంకుల్. 4వ సంవత్సరమున ఆ, జీపు అయిన మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. విస్పష్టంగా ఒక పునాది వేశాడు. మొట్టమొదటి దేవాలయం మీరందరూ చెప్పండి. మీకు తెలిసిపోయింది కదా. ఎప్పుడు వేశాడట? జీప్ అను 2వ నెల. 12. చూసారా? ఆ తర్వాత రెండో ఆలయం ఎప్పుడు వేశారు? దానియేలు ప్రవచనం అయిపోయింది. ఇప్పుడు రెండోసారి యెరూషలేము నెహెమ్యా. సార్లు కట్టారు. చక్కగా చెప్పారు. నెహెమ్యా. అందుకు ఏ నెలలో వేసేది? ఇదే కాలం. ఇదే ఇదే ఇక రెండోసారి ఆలోచన అవసరంలా, మునుపు జరిగినదే మరలా మరలా అన్నాడు జరిగింది. కదా. మీరు ఎత్తుకుంటారేంటి? ఇంకా కరెక్ట్. యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనానికి రండి. యెరూషలేములో నుండు ఆ దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన ఆ 2వ సంవత్సరము ఆ 2వ నెలలో అద్దుకో. శయంతర్యలు 2వ నెల. ఇక ఆ తర్వాత 3వ అధ్యాయం అంతా చదువుకోండి. ఎన్ని నెలల్లో వేసారు? అదే జెరుబ్బాబెలు ఆధ్వర్యములో జెరుబ్బాబెలు. యెజ్రా, నెహెమ్యా అలయకులైన ఇజ్రాయేలు పెద్దలు 2వ నెలలో. ఇప్పుడు చదవమ్మా. 2వ నెల షల్తీయేలు కుమారుడైన ఆ, జెరుబ్బాబెలును ఆ, యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడిన యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి అద్దుకో. 20వ సంవత్సరం
20 ఈ సంవత్సరములు పని మొదలుకొని 2వ నెలలో ప్రారంభించారు. ఉన్నదే ఉంది. ఇంతకు మునుపు మొట్టమొదటి దేవాలయమును జీపు అను 2వ నెలలో పునాది ప్రారంభం చేశారు. ఆ తర్వాత నెబుకద్నెజరు దాన్ని పడగొట్టి నాశనం చేశాడు. ఆ తరువాత దేవుడు పారసీక రాజుకు కోరేషును లేవనెత్తినప్పుడు ఇజ్రాయేలుకు స్వతంత్రం ఇస్తూ మీ మందిరాన్ని కట్టుకోమన్నాడు. వాళ్ళు కూడా ఆ సొలొమోనుకు దేవుడు బయలుపరిచినట్లు 2వ మాసమైన ఇదే జీపు నెలలో పెట్టాడు. ఇప్పుడు ప్రసంగ అంటాడు, మునుపు జరిగినదే నేడు జరుగుతున్నది. ఇప్పుడు ఎప్పుడు కడతారు? జీపు నెలలో 2వ కడతారు. మాసంలో అవునా? సందేహం ఏమన్నా ఉందా? ఇంకా అట కట్టాలని ఆడుంది అనకండి. ప్రసంగి స్వయంగా చెప్పాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు ఉండినదే నేడుండేది. అంటే మునుపు నేను జరిగినదే ఇక ఆశపడతాను, జరగదు. నేను ఆశపడతాను. బహుశా 2026 ఆ జీపు నెలలో వాళ్ళు మందిరానికి పెడతారేమో. 26 పెడతారో 26 పెడతారు. ఎందుకనంటే ఇక్కడ ఒక నర్మగర్భమైన మర్మం ఉంది. ఎందుకు ఇంత త్వరగానే ఉన్నది అనే మాట నేను ఒక విషయం క్లారిఫై వచ్చింది. ఇదిగో వారు 2వ నెలలో జీపు అంటే ఏ నెల నుంచి ఏ నెల ఇప్పుడు చెప్పండి? జీపు నెల అంటే 2వ నెల. ఫిబ్రవరి. ఇస్రాయేలుకి ఎప్పటి నుంచి ఎప్పటికి ప్రారంభం అయింది, మనకు కాదు. మార్చి నుంచి జనవరి వాళ్ళకి ఫస్ట్ నెల అనుకుంటా. చక్కగా చెప్పు. ఇస్రాయేలు యొక్క నెల ప్రారంభము నిస్సాను అనబడే మొదటి నెల. మనం జనవరి మొదటి నెల అంటాం కదా. ఇస్రాయేలుకు నిస్సాను ఇది ఎప్పుడు ప్రారంభమవుద్దంటే మార్చి 15 నుండి ఇస్రాయేలుకు ఏప్రిల్ 14 వరకు మొదటి నెల. దాని పేరు నిసాను. చెప్పండి ఒకసారి. మార్చి ఏప్రిల్ 15 క్యాలెండర్ అని కొడితే వస్తుంది మీకు. జ్యూస్ క్యాలెండర్ అని కొట్టి చూసుకోండి. తర్వాత ఏప్రిల్ 14 వరకు ఇది మొదటి నెల. ఇప్పుడు ఏప్రిల్ 15 నుండి మే 14 వరకు 2వ నెల. జీపు అనబడే నెలలో ఆనాడు ముందు జరిగింది 2 సార్లు. ఇప్పుడు అదే జరగబోతుంది అదే నెలలో అని నేను గ్రహించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎంత దగ్గరలో అనేది ఇప్పుడు చూడాలి అంటే 20 ఏళ్ల తర్వాత కడతారా, దగ్గరలో కడతారా అనేది మనము అర్థం కాదు కానీ పరిశీలన చేయగలం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుండి చదవండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక బలిని నిర్ణయం చేశాడు. ఒక బలి జరగాలి. ఆ బలి పాప పరిహార బలి లేక ఆ బలి. సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుడికి వీళ్ళు ఈ బలి జరగాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి? యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు, కలంకము లేదు, మచ్చ డాగు ఏ పొడ లేనటువంటిది, ఎప్పుడును కాడిమోయనటువంటిది ఎర్రని పెయ్యను. అద్దుగో ఏం పెయ్యది? పెయ్య కరెక్ట్ గా చెప్పారు. ఎర్రని ఎర్రని పెయ్యలు తెచ్చారా?
తెచ్చారండి. సిద్ధంగా ఎన్నేళ్ల పెయ్యని? సంవత్సరం చిన్న సంవత్సరం. 3 ఏళ్ల సంవత్సరం. పెయ్య. ఎందుకని? ఆది కాండము 15:9 చూడండి. అబ్రహాం ఇచ్చిన బలిని చూద్దాం. ఎన్నేళ్ల పెయింది ఇచ్చాడు? అది కాను 15:9. ఆయన 3 ఏండ్ల పెయ్యను, అద్దుగో 3 ఏండ్ల 3 మేకను, నెలల పెయ్య. 3 ఏండ్ల తన పొట్టేలును కుమారుని నిమిత్తమై దేవుడు ఒక బలిని పరీక్షగా పెట్టి 3 ఏండ్ల పెయ్యను మన మూల పితరుడుగా ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము 3 ఏండ్ల బలిచ్చు. పెయ్య. ఇప్పుడు ఇజ్రాయేలు 5 ఎర్రని పేర్లు తెచ్చుకున్నారు. అన్నీ తెచ్చుకొని ఉన్నారు. మరి అక్కడ శత్రువులు ఉన్నారు కదా, ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? 3 ఏండ్లు దరిదాపుగా ఇంకొక ఏడాదిన్నరలో 3 సంవత్సరాలు నిండిపోతాయి. కాబట్టి ఈ లోపు జరగాలి. ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? 2026. 25, 26 26 అయిపోయింది. ఏది చెప్పను? ఇది కన్ఫర్మ్ గా చెప్పలేను గనకే 26 5వ పెయ్యకి 11 నెలలు. ఇప్పుడు 13 నెలలు. మొన్నది 2 నెలల క్రితం. మరి మొదటి దానికేమో 17, 18 నెలలు వచ్చినాయి. రెండో దానికి 9 నుంచి 11 నెలలు ఉన్నాయి కదా. అందుకే మీరేమైనా అనుకుంటే సంతోషమే. ఎంత ఆసక్తిగా ఇట్టున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి 2 మాటలు రివిజన్ చేద్దాం. మిఖాయేలు అన్నప్పుడు మిఖాయేలును పదమో పేరో వ్యక్తియో భౌతికంగా చూడద్దు. మిఖాయేలు అంటే స్వరం. ఆఫ్ గాడ్ అనగా దేవుని స్వరమయ్య. దేవుని బోర స్వర. అంటే అర్థము బోరాను వాని నొకని నేను సహాయంగా అరుకునిగా పంపుతున్నాను. ఆ బోరాను వాడు నీకు యెరూషలేముని ఇయ్యబోతున్నాడే. నేను 7 వారాలలో నేను రాబోతూ ఉన్నాను. యెరూషలేమును ఇజ్రాయేలుకి అనుగ్రహించిన శాసనము వచ్చిన వెనువెంటనే 2017 డిసెంబర్ 6వ తారీఖు ఇజ్రాయేల్ యెరూషలేము. అక్కడ నుంచి 7 వారాలలో నేను రాబోతున్నాను. మెస్సయ్యా ద ప్రిన్స్ అభిషిక్తుడ అధిపతి ఇంగ్లీష్ కేజేవిలో స్పష్టపరిచాడు. నీకు ఇది రాకడ సంకేతము గనుక మెలకువ కలిగి మిగిలిన పాఠ్యాంశములు, దాని వివరములు, నిగూఢ భావములు మనము తెలుసుకోబోతున్నాం. దేవుడి ఈ మాటలు మనకు ఆసక్తి కలిగి దీవించును గాక. ఆమేన్. హృదయములను సిద్ధము చేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషపడేవాడు మాత్రమే హల్లెలూయా. హల్లెలూయా. మాత్రము హల్లెలూయా. 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా,